ఫ్రెండ్స్, మేము కంపెనీ వాళ్ళ తరపున శ్రీకాళహస్తికి బయలుదేరడానికి మొట్టమొదటగా మా ఊరి గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి యొక్క అనుగ్రహంతో బయలుదేరడం అయితే జరిగింది. మొదటగా ముత్యాలమ్మ తల్లికి పూజ చేయడం అయితే జరిగింది. అండి అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. అందరూ ఎట్లుంటారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మేము విశ్వ కంపెనీ తరఫున వచ్చేసి శ్రీకాళహస్తికి వచ్చేసి టూర్ పోతున్నాము. అందరూ వచ్చేసి ఆ వీడియో మొత్తం డీటెయిల్స్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. అందరూ చూడండి. వీళ్ళంతా వచ్చేసి మన విశ్వ కంపెనీలో పనిచేసేటటువంటి స్టాఫ్. అందరితో కలిసి ఈ వీడియోని చాలా ఎంజాయ్ఫుల్గా చేసి మన ఛానల్లో పెడతాం మనం. ఫ్రెండ్స్, మాది కడపనత్తం బస్సు. మా బస్సులో అందరము బయలుదేరేసినాము. బస్సు అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. బస్సులో అయితే అందరూ హోరింతలు కేరింతలతో చాలా సంతోషంతో యాన్యువల్ పిక్నిక్కి వెళ్తున్నారు కాబట్టి చాలా ఎంజాయ్గా ఉన్నారు. అలాగే మధ్యాహ్నం ఒక 12:30కి శ్రీకాళహస్తి దగ్గరగా చేరుకున్నాము. ఎండ బీభత్సంగా ఉంది. బస్సులో చెమటలు అయితే పట్టిపోతున్నాయి. ఫుల్గా ముద్ద అయితే అయిపోయినాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి శ్రీకాళహస్తిలోకి వెళ్ళాము. శ్రీకాళహస్తిలో వెళ్ళిన తర్వాత భగవంతుని యొక్క దర్శనం అయితే చేసుకున్నాము. భగవంతుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఈ యొక్క కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చినాము. ఈ కళ్యాణ మండపంలో మన యొక్క కంపెనీ వారు మనందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసినారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్, మా కోసం వచ్చేసి కంపెనీ వారు వడ, దొండకాయ వేపుడు, బాదుషా, తర్వాత వచ్చేసి రసము, పెరుగు పచ్చడి, చపాతీ, గోంగూర పచ్చడి, పన్నీరు కుర్మా, సాంబారు, పెరుగు, రసము, వైట్ రైసు, కుర్మా రైసు ఇవన్నీ కూడా రెడీ చేశారు. ఇవన్నీ కూడా మాకు అందరికీ కూడా వడ్డించారు. చాలా బాగున్నాయి. టోటల్గా మేము వచ్చేసి 13 బస్సుల్లో వెళ్ళాము. 13 బస్సులకు ఒక్కొక్క బస్సుకి దాదాపుగా అంటే కూడా 70 నుంచి 80 మనిషి దాకా వెళ్తారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మనిషిని ఈ లెవెల్లో వాళ్ళు టూర్కు తీసుకుపోవడం అంత ఈజీ కాదు. ఇంత మనిషిని తీసుకొని పోయి మరలా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఇండ్లకి సేఫ్టీగా తీసుకొని వచ్చి మరలా విడిచిపెట్టినారు. ఎంత ప్రికాషన్స్, ఎంత కేర్ఫుల్గా తీసుకుంటున్నారు అనేది విశ్వ అపరల్స్ కంపెనీ ద్వారా మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు.